అత్త తల్లి కాలేదు, కోడలు కూతురు కాలేదు అంటారు. మరి అన్నీ అనుభవించిన అత్త తల్లి కాలేనప్పుడు ఏమీ అనుభవం లేని కోడలు కూతురు ఎలా అవుతుంది? ఇది చూసి అపార్థం చేసుకోకుండా ఆలోచించి అర్థం చేసుకోండి. నమస్తే, నేను గుర్తున్నానా? మర్చిపోయే పని చేసావా నువ్వు? మీతో మాట్లాడాలి. ఏమిటో? మీ వారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పోసిని అఘాత్యం కూలా నీకు నా మొగుడే దొరికాటే, పైగా నా మొగుడిని పెళ్లి చేసుకుంటానని నా దగ్గరే చెప్తావా? నీ గుడ్లు పీకేస్తా, నిన్ను నిలువునా పాటేస్తా. మీరు ఇలా ఆవేశపడ్డలో అర్థం ఉంది. అర్థమా? అర్థం ఉన్నారా? మీరు కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది వినండి, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. త్వరగా చెప్పాడు. నేను మధుని అంటే మా వారిని. ప్లీజ్ నేను చెప్పేది వినండి. నేను మధుని గాఢంగా ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. అనుకుంటావు ఎందుకు అనుకో? కాస్త శాంతంగా వినండి. మధుని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. ఆ పంచాయి తల్లి పేడ బిరగడైపోతుంది. మీరు నన్ను మాట్లాడనివ్వడం లేదు. చెప్పు. డబ్బుందన్న అహంకారంతో కాదు, మధు మీద నా మమకారంతో చెప్తున్నాను. మధుయే కాదు, మీరు పిల్లలు కూడా సుఖంగా ఉండాలి. అందుకని మధుని పెళ్లి చేసుకోవడానికి మీరు అనుమతిస్తే మీకు ₹1,00,00,000 ఇస్తాను. ఫ్రూట్ తీసుకో, రోజుకో ఫ్రూట్ తింటే బ్లడ్ ప్యూరిఫై అవుతుందంట. ఉన్నదన్నట్టు పీల్చుకోవే, ప్యూరిఫై చేసి మరీ పీల్చాలా? ఇప్పటికైనా చెప్పు. చెప్పను. మళ్ళీ అడిగితే ఈ చెప్పననే సమాధానం కూడా చెప్పను. ఇప్పటికైనా చెప్పు. ఒకసారి చదివేసిన పుస్తకాన్ని మళ్ళీ చదివితే కథ మారుతుందా, లేక ముగింపు మారుతుందా? మారుతుందని ఆశపడటం పిచ్చితనం, మారిందని భ్రమపడటం మూర్ఖత్వం. సినిమాలో హీరోయిన్ ప్రతి పాటలో ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క డ్రెస్ వేసిందట. అదృష్టం అంటే అది. ఏం అదృష్టం? ఆ డ్రెస్సులన్నీ కంపెనీ వాళ్ళు తీసుకెళ్లిపోతారట. హీరోయిన్లు కంపెనీ దాకా రానిస్తారేమిటి? విప్పేసినట్టు వాళ్ళ అమ్మలు ఇంటికి రవాణా చేసేస్తారట. ఈ లెక్కన ఒక్కొక్కళ్ళకి ఎన్ని 100 డ్రెస్సులుంటాయో. అయితే వచ్చే జన్మలో నువ్వు హీరోయిన్ గా పుడుతూ గానిలే. అంటే ఈ జన్మంతా ఇలాగే దద్దోజనలా బ్రతకాలా? ఆ కోరిక చూడు. ఆ వచ్చే అదృష్టం అయితే ఇప్పుడే వచ్చేయాలని కోరుకోకూడదు. అర్థం చేసుకో. నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు, నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను. నువ్వనుకునేది ఏమీ జరగదు, కానీ ఈ నీలాంబర్ అనుకున్నదంటే అది జరగకుండా విడిచిపెట్టదు. మంచినీళ్ళు పట్టరా? నిన్నేనమ్మాయి, మంచినీళ్ళు పట్టరా? అమ్మాయా? అమ్మాయి ఏమిటి? నాకు పేరుందిగా. అయినా మీకు సేవలు చేయడానికి నేనేమైనా ఇంత పని మనిషి అనుకున్నారా? నేను చిటికేస్తే 100 మంది క్యూలో నిలబడి నాకు సేవలు చేస్తారు. నేను ఇంటర్నేషనల్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కూతుర్ని, ఆయన కోట్లాస్తికి ఏకైక వారసురాల్ని. ఆఫ్టర్ ఆల్ మీకు నేను మంచినీళ్ళు తెచ్చివ్వాలా? వయసు రాగానే సరిపోదండి, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలిసి ఉండాలి. మా